జగన్మోహన్ రెడ్డి గారికి పరీక్షా కాలం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం నుంచి ఎదురయ్యే పరీక్షలు ఒకటైతే, వైఎస్ఆర్సీపీ నుంచి సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న పరీక్షలు ఒక రకంగా దీనికి ఆయన ఏ రకంగా సమాధానం చెప్పుకుంటారు అనేది ఒకసారి ఆయనకాయనే అంతర్లీనంగా పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే వరుస రాజీనామాలు ఆయనకి ఒక లెసన్ అయితే నేర్పుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందని ఆల్రెడీ ఒకసారి చూశారు. 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో అప్పుడు కూడా అలాగే రాజీనామాలు చేసి టీడీపీకి వెళ్ళిన వాళ్ళు, తర్వాత టీడీపీ నుంచి మళ్ళీ అదే 23 మంది మళ్ళీ వైసీపీలోకి రావడం, ఇదంతా అప్పుడు కూడా వాళ్ళు వెళ్ళినా ఇటు వచ్చారు, ఇటు వెళ్ళినా అటు వచ్చారు, చివరికి ఆ 23 మందే మిగిలారు 2019లో అనేది కూడా వాళ్ళు అప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి 11 మంది మిగిలారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు. అంటే ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎంతమంది ఉంటారో లేదో అనేది ఇంకా గ్యారంటీ లేదు. వాళ్ళలో ఎంతమంది బయటకు వెళ్తారో, ఎంతమంది ఉంటారు అనేది. కానీ రాజ్యసభ సభ్యులే వెళ్ళిపోతుంటే, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతుంటే ఇంకా రేపొద్దున్న ఎమ్మెల్యేల సంగతి ఏంటి? అలాగని చెప్పి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం, వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం ఏమన్నా చేస్తారా అంటే అస్సలు ఉన్నవాళ్లే ఉంటారు, ఉన్నోళ్లే మనోళ్ళు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీలో అయితే చాలా హీటు పుట్టిస్తున్నాయి. ఆ హీటు తగ్గాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కార్యకర్తలతోనే, నాయకులతో ఏమైనా కీలక సమావేశం నిర్వహిస్తారా, మాట్లాడతారా, లేదంటే ఇలాగే లైట్ తీసుకుంటారా చూద్దాం.